హలో ఫ్రెండ్స్, ల్యాప్టాప్ న్యూస్‌లోని ఎపిసోడ్ 2కి అయితే స్వాగతం. సో దాంట్లో ఫస్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే లెనోవో బ్రాండ్‌కి సంబంధించి లెనోవో వాళ్ళు మనకి గేమింగ్ ల్యాప్టాప్స్‌లోని లెనోవో ఎల్ఓక్యూ సిరీస్‌ని అయితే తీసుకొచ్చారు కదా. సో దీనికి డెస్క్‌టాప్ వెర్షన్ కూడా అంటే ప్రీ బిల్డ్ పీసీస్‌ని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టయితే మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి చైనాలోని ఒక కస్టమ్ ప్రీ బిల్డ్ పీసీ అనేది మనకి చూడడం అయితే జరిగింది. దీని ఓవరాల్ స్పెక్స్ అనేవి మనకి రివీల్ అయితే కాలేదు కానీ ప్రాసెసరు, గ్రాఫిక్ కార్డు ఈ రెండు కూడా రఫ్‌గా రివీల్ అయితే అయ్యాయి. అంటే ఎగ్జాక్ట్‌గా ఇవే యూజ్ చేస్తారన్న కన్ఫర్మేషన్ లేదు. అయితే ప్రాసెసర్ అనేది AMD Ryzen 7 8745HX అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నట్టు, అలాగే గ్రాఫిక్ కార్డ్ అనేది RTX 5070 Ti గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇదే ప్రాసెసర్ని యూజ్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా అడ్వాన్స్ ప్రాసెసర్ని యూజ్ చేసి కస్టమ్ ప్రీ బిల్డ్ పీసీస్ ఏవైతే ఉంటాయి కదా, డెస్క్టాప్ పీసీస్, వాటిలో అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది, ఇది గ్లోబల్గా లాంచ్ అవుతుందా లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేవి కూడా ప్రస్తుతానికి అయితే లేవు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రూమర్స్ మాత్రమే. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి నింటెండో స్విచ్కి సంబంధించి. సో నింటెండో స్విచ్ అనేది మనం జనరల్గా యూజ్ చేయం, మన ఇండియాలో కూడా అంతగా ఇంపోర్ట్ అయితే అవ్వదు. కానీ దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే ఏదైతే నింటెండో స్విచ్ ఉన్నాయి కదా, వీటి యొక్క ప్రైజెస్ అనేవి పెరగబోతున్నాయి. ఎక్కడ కాదు, యూఎస్లో. ఎందుకంటే మనకి ట్రంప్ టారిఫ్స్ అయితే విధించారు కదా. సో టారిఫ్స్లో విధించడంలో భాగంగా వీటి యొక్క ప్రైజెస్ అనేవి పెంచబోతున్నట్లు ఆ కంపెనీ అయితే క్లైమ్ అయితే చేసింది. సో దీంట్లో ఏవైతే ఒరిజినల్ నింటెండో స్విచ్ ఉందో అది కానీ, లేదంటే నింటెండో స్విచ్ ఓలెడ్ ఏదైతే ఉంది కదా అలాంటివి, సో ఏవైతే ఓల్డ్ వెర్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద ప్రైజ్ అయితే పెంచబోతున్నారు. కొత్తగా వచ్చినటువంటి నింటెండో స్విచ్ ఏదైతే ఉంది కదా, దీని మీద ప్రైజెస్ అనేవి అలాగే హై అయితే ఉంటాయి. అంటే ఏదైతే ప్రైజ్లో వాళ్ళు అమ్మాలనుకున్నా అదే అమ్ముతారు. మిగతా అన్నింటిని కూడా ప్రైజ్ అయితే పెంచబోతున్నారు బికాజ్ ఆఫ్ టారిఫ్. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి PlayStation 6కి సంబంధించి నిన్న ల్యాప్టాప్ న్యూస్లోని PlayStation 6కి సంబంధించి రూమర్స్ వస్తుంది. ఇది 2029లో రిలీజ్ అవబోతుంది అన్నట్టు చెప్పా కదా. అయితే దాని తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ అయ్యింది ఒక ఛానల్ పేరు మారిస్ లా ఇస్ డెడ్ అని చెప్పి. సో ఈ ఛానల్లోని ఒక యూజర్ వీడియోని అయితే అప్లోడ్ చేశారు. దాంట్లోనే ఆయన PlayStation 6కి సంబంధించి కొన్ని లీక్స్ని అయితే ప్రజెంట్ అయితే చేశారు. దాంట్లో భాగంగా ఏదైతే PlayStation 6లోని APUని యూజ్ చేస్తున్నారో అది Gen 8 ఆర్కిటెక్చర్ బేస్డ్ APU ఉండబోతుంది. దాంతోపాటుగా దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఏదైతుందో RDNA 5 ఆర్కిటెక్చర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండబోతుంది అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంటే ఏదైతే ఈ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా, RDNA 5 ఆర్కిటెక్చర్ బేస్డ్, ఇది ఒక రకంగా చెప్పాలంటే 4080 గ్రాఫిక్ కార్డులోని మనం గేమ్స్ ఆడితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో మనకి అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది PlayStation 6లో చూడటం జరుగుతుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతోపాటుగా ఇతను రిలీజ్ డేట్ని కూడా అంటే లీక్ అయితే చేశారు. లీక్ అంటే ఇది రూమర్స్ మాత్రమే. అది ఏంటంటే 2027 చివరి నుంచి 2028 స్టార్టింగ్ టైంలో మనకి PlayStation 6 అనేది రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. దీంతోపాటుగా సోనీ అనేది ఏవైతే వాళ్ళ PlayStation 5, PlayStation 4 ఉన్నాయి కదా, వీటికి బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ తీసుకురావాలి అన్న ఒక ఆలోచనలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటే మనకి కొన్ని గేమ్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా PlayStation 4కు ఉంటాయి, లేదా PlayStation 5కు ఉంటాయి. సో వాటిని PlayStation 4 మన కాడ ఉందనుకోండి, PlayStation 5 గేమ్స్ ఆడలేము. అదే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఉంటే ఇలా మన కాడ ఓల్డ్ డివైస్ ఉన్న న్యూ గేమ్స్ని ఆడే విధంగా వీళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తున్నట్టు లీక్స్ అయితే వస్తుంది. ఇవి ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ అయితే కాదు, ప్రస్తుతానికి ఇవన్నీ కూడా చక్కర్స్ మాత్రమే. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి AMDకి సంబంధించి కొత్తగా మనకి ఒక గేమింగ్ ల్యాప్టాప్ అయితే రాబోతుంది. AIM Max Plus గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పి కొత్తగా ఒక కంపెనీ రాబోతుంది. AIM అన్న పేరుతోని, మన ఇండియాకి కాదు కానీ గ్లోబల్గా. అయితే దీంట్లో భాగంగా దీంట్లోని వీళ్ళు కొత్త ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. AMDకి సంబంధించిన AMD Ryzen AI Max Plus 395 అని చెప్పి ఒక ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా అంటే చాలా అడ్వాన్స్ ఉంది. ఎంత అడ్వాన్స్ అంటే రఫ్లీ మీ కాడ ఒక 4080 గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది గేమ్స్ ఆడుతున్నప్పుడు, అలాంటి పర్ఫార్మెన్స్ అనేది ఈ పర్టికులర్ ల్యాప్టాప్లో వచ్చినట్టు ఒక యూట్యూబరు అతనికి వచ్చిన రివ్యూలోనైతే ఈ విషయాన్ని అయితే చెప్పారు. అతనికి ఈ AIM అనే కంపెనీ ల్యాప్టాప్ని అయితే రివ్యూ కోసం అయితే పంపించింది. సో దాంట్లో ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో అతను ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. సో దీంట్లోని ఏదైతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉందో ఇది మోస్ట్ పవర్ఫుల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు ప్రస్తుతానికి ఉన్నటువంటి మార్కెట్లోని అనేది చెప్పడం అయితే జరిగింది. అంత హై లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇది మీకు ఇస్తుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి రీయానిమల్ గేమ్కి సంబంధించి. రీయానిమల్ గేమ్ అనేది మనకి లిటిల్ నైట్మేర్స్, లిటిల్ నైట్మేర్స్ 2 ఈ గేమ్స్ని మీరు గమనించుంటే కనుక వీటిని క్రియేట్ చేసిన క్రియేటర్సే వాళ్ళ ఓన్ స్టూడియోని అయితే స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా రీయానిమల్స్ అనే ఒక కొత్త గేమ్ని అయితే వీళ్ళు తయారైతే చేస్తున్నారు. ఇది చూడడానికి మనకి ఏదైతే లిటిల్ నైట్మేర్స్ గేమ్ ఉంది కదా, సేమ్ అలాంటి కాన్సెప్ట్లో ఉంటుంది. కొంచెం కెమెరా యాంగిల్స్ అనేవి చేంజ్ అయితే అవుతాయి. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మనకి లాంచ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయింది. ఎగ్జాక్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ Q1 2026లోని మనకి గేమ్ రిలీజ్ అవ్వబోతున్నట్లయితే
ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు లిటిల్ నైట్మేర్స్ 1 అండ్ 2 ఈ రెండింటిని కూడా ఇదే క్రియేటర్స్ తయారైతే చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఓన్ స్టూడియోలోని కొత్త గేమ్ని అయితే కొత్త కాన్సెప్ట్ని అయితే ముందుకైతే వస్తున్నారు. సో చూడాలి ఈ గేమ్ ఎలా ఉండబోతుందో. సో ఇది ఇవాల్టి ల్యాప్టాప్ న్యూస్. సో ఈ ల్యాప్టాప్ న్యూస్ అనేది మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ల్యాప్టాప్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.